శుభమస్తు విఘ్నమస్తు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివశ్చ హృదయో విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. ఈశ్వరుడికి విష్ణువుకి భేదమే లేదని చెప్పారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. వీరి హృదయంలో వారు, వారి హృదయంలో వీరు ఉంటారని. అలాగే మనకు ముక్కోటి ఈ అక్షరంలోనే ఉంది. 3 కోట్ల మంది దేవతలు శ్రీ మహావిష్ణువుని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవడానికి ఉత్తరద్వారంగా ఎదురుగా చూస్తూ ఉంటారట. ఆ స్వామి ఎప్పుడు ఉత్తరద్వార దర్శనంలో అందరినీ అనుగ్రహిస్తారో అని. అలాంటిది ముక్కోటి ఏకాదశి. అలాగే మనకు ఆలాహలం ఎలా అంటే మందరగిరిని వాసుకి అనే సర్పంతో చిలికింది ఏదైతే ఉందో క్షీరసాగర మదనం జరిగిన రోజు కూడా ముక్కోటి ఏకాదశి. ఆ రోజే ఆలాహలం అమృతం అన్నీ ఉద్భవించాయి. అలాగే ముక్కోటి ఏకాదశి రోజునే గీతా జయంతి. జనరల్గా మనకు భగవద్గీత ఆ రోజే భీష్మాష్టమి నుంచి భీష్మాష్టమి నుంచి ఏకాదశి వరకు కూడా ఆయన మరణావస్థలో ఉండగా ఆ సమయంలో భగవద్గీత మొత్తం కూడా చెప్పడం జరిగింది. అదే ముక్కోటి ఏకాదశి అంటే గీతా జయంతి. గీతని మనకు ప్రసాదించిన రోజు అదే. అమృతం సకల దేవతలకి కూడా అమృతం అందించిన రోజు అదే. అలాగే సకల దేవత ముని గణాలకు మాతృదేవతలు పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించిన రోజే ముక్కోటి ఏకాదశి. ఇక నెక్స్ట్, సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. పురాణ గాథను బట్టి దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని, ఆ రోజు స్వామి యోగనిద్రలోకి వెళ్ళిపోతారట. తొలి ఏకాదశి రోజు నిద్రించడానికి ఆయన మొదలు పెడతారు, ఉపక్రమిస్తారు. ఆ రోజు నుంచి యోగనిద్రను ఉపక్రమించి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి, దీనిని ఉత్థాన ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. ఆ రోజు స్వామివారి నిద్ర నుంచి లేస్తారు, మేల్కొని మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు సర్వాలంకార భూషుడై ఎవరైతే ఆయన గురించి 33 కోట్ల దేవతలు ఎవరైతే 30 కోట్ల మంది దేవతలు ఎవరైతే వేచి ఉన్నారో వారందరినీ జనులను, మునులను, దేవతలను, పితృదేవతలను అందరినీ కూడా ఆ రోజు వారందరికీ కూడా ఉత్తరద్వార దర్శనం ద్వారా శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అయితే ఆ దర్శనం చేసుకోవడం వల్ల ఏంటంటే మోక్షం అనేది సంప్రాప్తం అవుతుంది ఎవరికైనా సరే. అలాగే మనకు ఏకాదశులు సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ఒకవేళ అధిక మాసం వస్తే ఇంకొక 2 ఏకాదశులు, 24, 2, 26 అనుకుందాం, లేదంటే 24 అనుకుందాం. ఇన్ని ఏకాదశుల్లో కూడా విశేషమైన రోజే ముక్కోటి. అంతేకాకుండా స్వామివారిని ఉత్తరద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఈ దర్శనాన్ని మోక్ష దర్శనం అని కూడా అంటారు. మోక్షద్వారం అందరికీ కూడా మోక్షాన్ని కలిగించే ప్రదేశం అవుతుంది. ఇంకా మన భద్రగిరిపై వెలసిన శ్రీరామచంద్రమూర్తి గురించి ఉత్తరద్వార దర్శనానికి మన భద్రాద్రికి చాలా విశిష్టత ఉంది. చాలా చోట్ల నుంచి అక్కడ వస్తూ ఉంటారు. సాక్షాత్తు అంత విశిష్టత కలగడానికి కారణం ఏంటయ్యా అంటే సహజంగా అక్కడున్న స్థానాచార్యులు వారు కానీ వాళ్ళందరూ చెబుతూ ఉంటారు. అలాగే స్థల పురాణాలు కూడా చెప్తున్నాయి. భద్రగిరి వాసుడు సాక్షాత్తు నారాయణుడే. ఆయన వైకుంఠంలో శేషపానుపు మీద ఉండగా అదే సమయంలో భక్తుడి యొక్క పిలుపు మేరకు సాక్షాత్తు శంకు చక్రాలతోనే వచ్చేసి భద్రాచల క్షేత్రంలో వెలిశాడని చెప్తారు. అంటే సాక్షాత్తు నారాయణుడే భద్రగిరి రాముడిగా శంకు చక్రాలతో కలిసి ఉండటం వలన ఆ క్షేత్రానికి మహా విశిష్టత ఉందన్నమాట. అందుకే భద్రాద్రి రాముడికి వైకుంఠ ద్వార దర్శనంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సాక్షాత్తు అన్ని దేవాలయాల్లో కూడా రామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా ఉంటూ ఉంటారు. కానీ శయనిస్తూ ఏకాదశులకి ఏ ఏకాదశికి అయితే ఆయన ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మార్గశుద్ధ ఏకాదశి లోపు ఆయన నిద్రిస్తూ ఉన్న సమయంలో భక్తులు ఎవరైతే ఆయన్ని పిలిచారో ఆ భక్తుడు పిలుపు మేరకు వచ్చి స్వయంగా ఆయన యొక్క శంకు చక్రాలతోనే వచ్చి వెలవడం వలన ఆ స్థానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందుకే ఉత్తర ద్వార దర్శనం భద్రాచలంలో చేసుకోవడానికి తండోపతండాలుగా భక్తజనులందరూ కూడా విచ్చేస్తూ ఉంటారు. ఆ స్వామికి అక్కడ జరిగే ఉత్సవం చాలా గొప్పదని చెప్పాలి. అంతేకాకుండా దాన్ని చూస్తే మోక్షద్వారం, ఇందాకే చెప్పాము, ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటే అఖండమైన ఐశ్వర్యాన్ని పొందుతామండి. 24 ఏకాదశులు చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఆ స్వామిని ధ్యానిస్తూ ఆ రోజంతా కూడా ఉపవాస దీక్ష, అంటే ఎవరైనా సరే వారికి శరీరం సహకరించగలిగితే ఉపవాస దీక్ష చేసి స్వామికి అలా ఉపవాసాన్ని అర్పించుకోవచ్చు. లేదంటే భక్తి భావంతో
ఆ స్వామి నారాయణ స్మరణ చేస్తూ ఆ భక్తిభావంతో ఉపవాస దీక్ష చేసిన ఆ రోజు ఆ స్వామి విశేష అనుగ్రహం కలుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.